వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కొడుకు మీద కోపంతో మనవణ్ణి రాజకీయాలకు తీసుకొచ్చారా విజయం గారు అన్న ప్రశ్న చర్చ జరుగుతోంది ప్రజల్లో. కొడుకు జగన్మోహన్ రెడ్డి తనను మోసం చేశాడన్న కోపంతో మనవడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆరంగేటం చేపించారు వైఎస్ఆర్ భార్య విజయలక్ష్మి అంటూ రాజకీయ వర్గాలు చర్చ జరుగుతూ ఉన్నాయి. రాజారెడ్డి రాజకీయాల కోసం వచ్చాడా, మామకి కౌంటర్ అవటాక వచ్చాడా, ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. కంసుడిని శ్రీకృష్ణుడు వధించినట్టు రాజకీయాల్లో మామ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాజ్ చేయడాకే అల్లుడు రాజారెడ్డి వచ్చాడా, ప్రజలు జరుగుతున్న విస్తృత చర్చ అది. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మేనమాం గండాను పుట్టాడు అంటారు మొత్తానికి. అలానే అంటారు, చరిత్ర అదే చెప్పిద్ది. పిల్లాడు పుట్టగానే మరి బాబు అయితే ఖచ్చితంగా చూసేది మేనమామకి తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది. మరి ఈ అబ్బాయి ఎప్పుడు పుట్టాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడైతే గండంలానే కనిపిస్తుంది, ఈ గడుసు పిండం అన్నట్లుంది. రాజారెడ్డి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి పేరు ఆ అబ్బాయి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు వస్తున్నాడు ఏంటి అని అంటే స్వయంగా వాళ్ళ అమ్మమ్మ వైఎస్ విజయలక్ష్మి బాబుని నుదుటి మీద ముద్దు పెట్టి మరి ఆవిడ బయటికి పంపించింది. రోజున ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికని సాదరంగా సాగనంపారు. మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనం చూసాం, వైఎస్ షర్మిల గారు 2014 ఆ టైంలో ఏ విధంగా పాదయాత్రలు చేయనివ్వండి, ప్రజల్లోకి విస్తృతంగా వాళ్ళ అన్న గురించి ఏ విధంగా చేసింది, ఎంత కష్టపడింది. ఆడపిల్ల అయ్యుండి అన్న కోసం తను రక్త సంబంధాన్ని పోగొట్టుకోకుండా, అంటే రాష్ట్రానికి కీడా మేళ అనేది పక్కన పెడితే వాళ్ళైతే వాళ్ళ తగ్గట్టుగా ఆవిడైతే పోరాటం చేసింది. అట్లాంటి వ్యక్తిని మర్చిపోయి అన్న వదిలిన బాణం బూమరాంగ్ మారింది. మరి ఈ రోజున ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లో ఏ విధంగా తన పేరు నిలబెట్టుకున్నాడా, మరి పాపం షర్మిల అంత కష్టపడింది కదా అంటే ఎక్కడా కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఆవిడని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయనివ్వండి, ఆవిడ కట్టుకున్న చీరలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. మరి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఈ అబ్బాయి కూడా ఎదుర్కోబోతున్నాడు. ఎందుకంటే వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అబద్ధాలు ఆడటం, బూతులు తిట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇంట్లో మహిళల్ని, కట్టుకున్న భార్యని, తోడబుట్టిన చెల్లెల్ని, కడుపున పుట్టిన ఆడపిల్లల్ని ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం, ఎవరినైనా సరే ఎన్ని విధాలుగానైనా సరే మేము ట్రోల్స్ చేస్తాము అనేది వాళ్ళ విషయంలో మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఎంత నీచంగా సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి మరి స్క్రిప్ట్ పంపించి పోసాని కృష్ణమురళి చేత ఏ విధంగా మాట్లాడిచ్చారు. ఎందుకంటే నిలువెత్తు నిదర్శనంగా అవన్నీ మనకు ఎదురు కనిపిస్తున్నాయి. అయ్యో పాపం వీళ్ళు చాలా శుద్ధపోసలు మైకి ముందు పెట్టుకొని చాలా పాపం పవిత్రంగా మాట్లాడుతున్నారంటే ఎక్కడా కాదు. గౌరవ సభని కౌరవ సభగా మార్చి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టానుసారంగా రెచ్చిపోయిన ఒక సైకో గ్యాంగ్. మరి ఈ రోజున అన్నిటికీ తెగించి ఏదైనా పర్లేదు, మరి నా కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాను అని చెప్పి ఒక సవాలుగా తీసుకొచ్చిందా, మామ అల్లుళ్ళ సవాల్లాగా మనకి ఇది కనిపించబోతుందా? నిజంగా అదే అర్థమవుతుంది ఇక్కడ. రాజశేఖర రెడ్డి ఆ రోజున ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రావటం, తనతో ఉండటం ఇష్టపడేవాడు కాదు. అటు గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇతనికి ఇచ్చేవాడు కాదు ఎక్కడ. ఎందుకంటే ఇతను చేసే పనులు కానివ్వండి, ఇతని ఆలోచన కాదు అక్కడే పొరపడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇంపార్టెన్స్ ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురాకుండా మిగతా వాళ్ళని అడ్డం పెట్టుకుని మిగతా వాళ్ళ ద్వారా దోచుకుని వాళ్ళని బలి చేసి కొడుకుని ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో చేశాడు ఆయన. మీరందరూ ఏం పొరపాటు పడుతున్నారంటే రాజశేఖర రెడ్డి కొడుకుని రానివ్వలేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. రానిపోవడం కల కారణం అది. ఇదంతా వ్యూహంలో భాగమే. ఇంట్లో కొడుకేమో కడుపులో సల్ల కదలకుండా ఇంట్లో కూర్చోవాలి, బయట వాళ్ళేమో సర్వనాశనం అయిపోవాలి. అదే ఇప్పుడు జైలుకి వెళ్ళారు. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? అదే పాలసీ ఈయన కూడా రన్ చేస్తున్నాడు. అదే చేశాడు. మరి ఎక్కడా కూడా తల్లిని మోసం చేసినా, చెల్లిని మోసం చేసినా, బాబాయ్ కూతుర్ని బాబాయిని గొడ్డలతో రప్పరప్ప నరికేసినా, ఈ రోజున మద్యం కుంభకోణం లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ముడుపులు అందినయి, అంతిమ లబ్ధిదారు పేరు చెప్పమంటే ఆ రోజుతో మేము అంతమైపోతామని వీళ్ళందరూ అంటున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాడు, మరి ఈ రోజున వైఎస్ షర్మిల ఏ వ్యూహం రచనతో మరి కొడుకుని తీసుకొచ్చిందంటే ఆయన్ని మట్టు పెట్టే ప్రయత్నమే జరగబోతుందా అనేది మనకు కనిపిస్తుంది. రాజారెడ్డి మత ప్రచారానికి పరిమితం అవుతాడా, రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మత ప్రచారం, రాజకీయం. తండ్రితో కలిసి బయటకు వచ్చాడా, తల్లితో కలిసి వచ్చాడంటే తల్లితోనే. మరి తండ్రి చూసాం, అతను ఎన్నోసార్లు మత ప్రచారానికి వెళ్ళటం, మరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా ఎవరో కూడా అతనికి ఇంపార్టెన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజారెడ్డి గారి విషయానికి వస్తే మరి తల్లితో పాటు అడుగులు వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లోకే వస్తున్నాడు.
మత ప్రచారానికి కాదు. ఈ రోజున ఉల్లి రైతుల దగ్గర తీసుకెళ్తుంది షర్మిల. మరి ఎందుకు తీసుకెళ్తుందంటే ఇప్పుడిప్పుడే అతనికి చెప్తుంది ఏంటి రాజకీయంలో ఏం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ మేనమామ గురించి అతనికి ఆల్రెడీ అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ ఆస్తి కూడా మేనల్లుడిది కోడలది లాక్కున్నాడని చెప్పి కూడా మనం వింటున్నాం. మరి ఇంకా ఇప్పుడు చూస్తే అక్కడ రైతుల పరిస్థితి ఏంటి, మరి రైతుల పట్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి, వీళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏంటి అనేది కూడా ఈ రోజున మొన్నటి వరకు షర్మిల ఒక్కటే వాయిస్ ఇచ్చింది. వాళ్ళ అన్న తోలు తీసి ఎండేస్తుందని ప్రజలు అనుకున్నారు. కాదు, ఇప్పుడు మేనల్లుడు కూడా వచ్చాడు, మేనమామ భరతం పడతాడు అని చెప్పేసి రాజారెడ్డి ఏదైతే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, కొడుకులు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిలారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలు, షర్మిలారెడ్డి గారికి 1 ఆడపిల్ల 1 మగపిల్లడు. రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రేమగా చూసుకునే 4 పిల్లల్లో రాజారెడ్డి అంటే చాలా ఇష్టం ఆయనకి. రాజారెడ్డి అనే పేరు పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఆ రాజారెడ్డి పేరుతో ఇప్పుడు రాజకీయాలకు ఆరంగేట్రం చేసిన రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని తన వైపు తిప్పుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇన్ని అబద్ధాలు చెప్పేసి నాటకాలు ఆడి ఇంత పాదయాత్ర చేసి అన్నని సింహాసనం మీద కూర్చోబెడితే ఏమైందో మనం చూసాం. మరి ఈ రోజున తండ్రి పేరు చెప్పుకొని మరి మనవడుగా ఈయన తాత పేరు చెప్పుకొని మరి రాజారెడ్డి అనే పేరు ఎంతవరకు సక్సెస్ అయిద్దో కొంచెం అక్కడ అనుమానించాలి. కాకపోతే ఒకసారి మేనమామను చూసాము, మరి ఆయన చూస్తేనేమో ఇదే షర్మిల మరి అన్న కోసం పోరాడింది, మరి ఆయన చూస్తేనేమో వెన్నుపోటు పొడిచాడు, మరి అదే షర్మిల బయటకు వచ్చి మళ్ళీ కొడుకుని తీసుకొని వచ్చింది. మరి నిజంగానే ఇది నమ్మాలా అంటే నిన్నగా మొన్న వచ్చాడు ఆ పిల్లాడికి అసలు రాజకీయాలంటే దాంట్లో ఆ ఎత్తుపల్లాలు ఏవి కూడా తెలియవు. కాకపోతే తల్లి వెనకాల ఈ రోజున ఓనమాలు నేర్చుకునే బిడ్డగానైతేనే మనకు కనిపిస్తున్నాడు. నిజంగా అతనికి ఈ రోజున ఏదైనా ఒక సీటు కానివ్వండి, రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలని కానివ్వండి, మరి అందరినీ ఏ విధంగా ఆకట్టుకునే ఆలోచనలో ఉంటే కనుక వాళ్ళు అది ఎంతవరకు సక్సెస్ అయ్యేది అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అబ్బాయికి అనుభవం లేదు. ఫస్ట్ అనుభవం లేకపోతే మరి ఏ విధంగా కొనసాగిస్తాడు ఈ రాజకీయ రంగంలో తననంటే తల్లి ఏ విధంగా ఈ రోజు నేర్పుతుందో చూస్తున్నాం. నిజంగానే వీళ్ళు సక్సెస్ అవుతారా రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని అంటే ప్రజలైతే మరోసారి మోసపోరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుని ఏ విధంగా చేశాడో మనం చూసాం. ఆయన కాయలు అమ్ముకోవటం కాదు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏ విధంగా కష్టాలు పాలు చేశాడు అనేది. మరి మరోసారి మళ్ళీ అదే తప్పు మనం చూసామండి. షర్మిల గారును వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కయ్య అవుతుందో మరి సునీతారెడ్డి ఇద్దరు కలిసి కడపలో ఏ విధంగా ప్రచారం చేశారో అంటే ఎక్కడా కూడా మరి ఎంపీ ఆయన అయ్యాడు, ఎమ్మెల్యే ఆయన అయ్యాడు, మరి ఇద్దరు గెలిచారు. వాళ్ళు ఏ విధంగా గెలిచారు అనేది ఎవరికి తెలియని పరిస్థితి. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో డిపాజిట్లు కూడా లేకుండా పోయినాయి. మరి ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అయితే అక్కడ కనిపిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు ఏం చేస్తున్నారు అదే ఆ నియోజకవర్గానికి కూడా వాళ్ళు ఏమీ వరగబెట్టలేదని కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రాజారెడ్డి గారి విషయంలో ఈ అబ్బాయి మరి ఏం చెప్తారు, ఏ విధంగా ఈ రోజున అరంగేట్రం విషయంలో మరి ప్రజలకు ఏ విధంగా పరిచయం చేయబోతుంది అనేది ఇంకొద్ది రోజులు మనం వేచి చూస్తే కానీ అసలు ఏ విధంగా ఇతను రాణిస్తాడు. అతను ఒకసారి మాట్లాడితే మనం వినాలి. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మరి ఇతను మాట్లాడే విధానాన్ని బట్టి కానివ్వండి, వెంటనే ఒక మెతుకు పట్టుకుంటే మనకు అన్నం ఉడికిందో లేదో ఎలా తెలిసిద్దో ఒకసారి ఆ అబ్బాయి మాట్లాడే విధానాన్ని బట్టి ఖచ్చితంగా ప్రజలైతే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి కంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు అని ప్రచారం అయితే జరుగుతుంది. ఓకే, అతను ఇతనికి సంబంధం లేదులేండి. జగన్మోహన్ రెడ్డి చూసి చదవలేడు, చూడకుండా చదవలేడు, అతను అసలు మాట్లాడలేడు కదా. ఏ విషయం కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. జగన్మోహన్ రెడ్డికి బ్రదర్ అనిల్ ఏ వర్గాలైతే దగ్గర చేశాడో ఆ వర్గాలను దూరం చేయడానికే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కుపెట్టిన బాణం షర్మిలారెడ్డి అయితే షర్మిలారెడ్డి ఎక్కుపెట్టిన బాణం రాజారెడ్డి అంటూ విశ్లేషించిన శ్రీలా గారి ధనాలు తెలియజేస్తూ నమస్కారం.